ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వాట్సాప్ యొక్క 4 అద్భుతమైన, మీరు ఇంతవరకు మీకు ఎవరు పరిచయం చేయని బట్ మీరు ఎప్పుడు చూడని మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్స్ని ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఈ ట్రిక్స్ని చూసిన తర్వాత మీరే చెప్తారు నిజంగా అల్టిమేట్ బ్రో, ఇలాంటి ట్రిక్స్ని మేము ఎప్పుడు చూడలేదు అని 100% నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఈ ట్రిక్స్ అయితే ఉంటాయి. పైగా 4th ట్రిక్ చూసుకున్నట్లయితే నిజంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఈ 4 ట్రిక్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిని నేను కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు చేయాల్సిందే జస్ట్ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోస్ ని చూస్తున్నారు బట్ లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే మన యొక్క వాట్సాప్ స్టేటస్ కి సంబంధించింది అన్నమాట. వాట్సాప్ స్టేటస్ కి సంబంధించి జనరల్గా మనం ఎవరిదైనా స్టేటస్ చూసామనుకోండి, ఇలా క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నెక్స్ట్ స్టేటస్ అంటే మన యొక్క ఫ్రెండ్గా మీరు ఈ ఫ్రెండ్ది జనరల్గా అంటే ఇక్కడ కింద లక్ష్మణ్ అని పేరు ఉంది కదా, ఇతని యొక్క స్టేటస్ నేను చూడొద్దు అనుకుంటాను బట్ నేను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేటస్కి అది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. దీని నుంచి మనం ఏ విధంగా బయటపడొచ్చు అంటే, మీరు ఏం చేయాలంటే ఎవరైతే స్టేటస్ చూడొద్దు అనుకుంటున్నారో వాళ్ళపైన ఈ విధంగా క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత పక్కనే మీకు ఒక మ్యూట్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది మన యొక్క బ్లాక్ లిస్ట్లో కాకుండా కిందికి మ్యూటెడ్ ఆప్షన్లో పడిపోవడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే తర్వాత చూసుకోవచ్చు బట్ మీరు చూసే రెగ్యులర్లో మాత్రం ఆ స్టేటస్ అనేది మీకు కనిపించడం జరగదు. మీరు కంటిన్యూగా స్టేటస్ చూసుకోవచ్చు అనమాట. ఎవరిదైతే మీరు చూడొద్దు స్టేటస్ అనుకుంటే వాళ్ళని ఈ విధంగా మీరు కంప్లీట్గా మ్యూట్ అనేది చేయొచ్చు. పైగా మీ స్టేటస్ లిస్ట్లో ఆ నంబరే ఉండడం అయితే జరగదనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే జనరల్గా మన వాట్సాప్ ఓపెన్ చేయకుండా మన యొక్క లాస్ట్ సీన్ చూపించకుండానే ఎదుటి వాళ్ళు మనకు హాయ్ బాయ్లు పంపిస్తుంటారు కదా, వాళ్ళకు మనం రిప్లైని ఏ విధంగా చేయొచ్చు అంటే ఎలాంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. చేసిన తర్వాత నేను వేరే మొబైల్ నుంచి ఇక్కడ ఏదో ఒక మెసేజ్ని పెడతాను చూడండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, నేను వేరే మొబైల్ నుంచి ఒక మెసేజ్ పంపించడం జరిగింది. పక్కనే ఇక్కడనే మీరు కావాలనుకుంటే మీ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు రిప్లై ఆప్షన్ ఉంటుంది, మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచే మీరు ఈ విధంగా డైరెక్ట్ వాళ్ళకు మెసేజ్ని సెండ్ అనేది చేయొచ్చు అనమాట. చూడండి, మీరు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకు ఎన్ని మెసేజ్లు కావాలనుకుంటే అన్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే వాళ్ళకు మెసేజ్ని సెండ్ అనేది చేయొచ్చు, డైరెక్ట్గా మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేయకుండానే. ఇది సెకండ్ వన్ ట్రిక్ అనమాట. ఇక థర్డ్ వన్ ట్రిక్ చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా పవర్ఫుల్ ట్రిక్ అనమాట. వాట్సాప్ దే మీరు జనరల్గా మనం రకరకాల వ్యక్తితో మనం చాటింగ్ చేస్తూ ఉంటాం. మనకు సంబంధించిన పర్సనల్ చాట్స్ ఉంటాయి కొన్ని, వాటిని మనము ఇన్ కేస్ బై మిస్టేక్లో మన యొక్క వాట్సాప్ డెలీట్ అయిపోయింది అనుకోండి, వాటిని మనం రికవర్ చేయాలనుకుంటే చాలా కష్టం అవుతుంది. అందు గురించి మీరు ఏం చేయొచ్చు అంటే, ఎగ్జాంపుల్ పర్పస్ ఈ గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ యొక్క ప్రతి ఒక్క చాట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అనుకోండి. మీరు ఏం చేయాలంటే పైన 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దీనిపై ట్యాప్ చేసి ఇక్కడ మోర్ ఆప్షన్ పై ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ చాట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇంక్లూడ్ మీడియానా అంటే ఇంక్లూడ్ విత్, మీరు ఫొటోస్ వీడియోస్తో కావాలా వితౌట్ మీడియా కావాలా అనేది మీరు ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను వితౌట్ మీడియాతో ట్యాప్ చేసి డైరెక్ట్గా మీరు కావాలనుకుంటే మీ యొక్క వేరే మొబైల్ వాట్సాప్కి లేదనుకుంటే మీరు గూగుల్ డ్రైవ్లో చాలా ఈజీగా ఈ విధంగా సెండ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మీరు చూసుకోవాలనుకుంటే సింపుల్గా దానిపైన ట్యాప్ చేయండి. మీరు ఏ బ్రౌజర్లో మీరు ఓపెన్ చేసి చూడాలనుకుంటున్నారో ఆ బ్రౌజర్ని మీరు సింపుల్గా ఈ విధంగా నేను ట్యాప్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ఏదైనా పర్మిషన్ అడిగితే గ్రాండ్గా అలో చేయండి. మీరు ఎప్పుడెప్పుడు ఎవరితో ఏం చాటింగ్ చేశారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇక్కడనే రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒక అద్భుతమైన వాట్సాప్ సీక్రెట్ ఫీచర్ ఫ్రెండ్స్. దీంతో పాటుగా రకరకాల వ్యక్తి మనకు ఎదుటి వ్యక్తి రకరకాల మెసేజ్లు హాయ్ బాయ్లు పంపిస్తూ ఉంటారు బట్ పైన నోటిఫికేషన్లో మనకు కొన్ని మెసేజ్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా మనకు బల్క్గా కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఒక చిన్న టెక్నిక్ని యూజ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ ఈ విధంగా మీరు యొక్క స్క్రీన్ ఉందనుకోండి, దీనిపైన హోల్డ్ చేసి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత కింద మీకు విడ్జెట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ విడ్జెట్ ఆప్షన్ మన ట్యాప్ అనేది చేయండి. దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ వాట్సాప్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. వాట్సాప్ 4x2 అన్నమాట. దీన్ని మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూస్ చేసుకొని పైన డన్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ అనేది చేయండి. దీన్ని హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మీకు స్క్రీన్ అంటే జనరల్గా ఇది ఈ యాప్ని నేను కొంచెం స్క్రోల్ కిందికి చేస్తాను. దాని తర్వాత చూడండి, ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మీరు ఓన్లీ ఫర్ రీడ్ చేయొచ్చు ఎదుటి వాళ్ళ మెసేజెస్ ప్రతి ఒక్కటి. బట్ మీరు
ఆన్లైన్లో ఉన్నట్టు ఎదుటి వాళ్ళకు ఇంత కూడా తెలియడం అయితే జరగదు. మీరు పైన ఆన్లైన్ స్టేటస్ కావచ్చు ఏదైనా సరే మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎగ్జాంపుల్ పర్పస్ నేను వేరే మొబైల్ నుంచి టకటకటకట మెసేజ్ ని పంపిస్తున్నాను చూడండి. ఎన్ని మెసేజ్లు కావాలనుకుంటే అన్ని మెసేజ్లు మీరు స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. బట్ ఎదుటి వాళ్ళకి తెలియదన్నమాట మీరు చూస్తున్నట్టుగా. ఈ విధంగా ఈ ఫోర్త్ వన్ ట్రిక్ మనకు అన్బిలీవబుల్ గా పనిచేయడం అయితే జరుగుతుంది. దానికి కింద డిస్క్రిప్షన్ నుంచి మీరు ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ 4 ట్రిక్స్ కూడా వితౌట్ ఎనీ యాప్స్ తో మనకు పనిచేయడం జరుగుతుంది. పైగా వండర్ఫుల్ ట్రిక్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.